రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన అంతటా నుండి శకునగాండ్ర కంటేను గారడి విద్య గల వారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ శ్రేష్టత్వం? ఎంత ఆలోచన చేయండి మీరు. ఎంత ఆలోచన చేసినా మన జ్ఞానానికి అందదు. దైవ జ్ఞానం ఉంటేనే మనకు అర్థమవుతుంది ఈ శ్రేష్టత అంటే ఏంటో. ఈ శ్రేష్టత్వం ఎక్కడి నుంచి వచ్చింది? శ్రేష్టత్వం అంటే ఏంటి? ఎంత ఎక్సలెంట్ శ్రేష్టత అంటే ఎక్సలెంట్ కనుక అంత ఎక్సలెంట్గా ఎలా జరిగింది ఇక్కడ? వీరు నీళ్లు తాగారా? కాయగూరలు తిన్నారా? బలమైన ఆహారం ఏమీ తినలేదా? అలాంటి వారికట అక్కడ రాజ్యంలో ఉండేటువంటి వారందరికంటే కూడా ఇంకా ఎంతమందిని చెప్పారు ఇక్కడ. రాజ్యం అందంతటా నుండి శకునగాండ్ర కంటేను గారడీ విద్య గల వారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులు అని తెలియజేయబడను. ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించినటువంటి దానియేలని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన దానియేలు. దేవుడే నా న్యాయాధిపతి, దేవుడే నా తీర్పరి అనేటటువంటి జ్ఞానము కలిగిన ఉపదేశం చేయగలిగినటువంటి వాడని ఉపదేశం వాళ్ళ ముగ్గురికి కూడా చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఈ రాజుల దగ్గర కూడా వచ్చి ఉపదేశం చేస్తూనే ఉన్నాడు. కనుక స్వప్నములను బయలుపరచడానికి, కళలను బయలుపరచడానికి, ఆ భావాలు తెలియచేయటానికి తగినటువంటి ఎక్స్ట్రా శక్తి అనమాట. ఎక్స్ట్రాడినరీ అన్నారు. ఎక్స్ట్రా శక్తి కనుక ఎక్స్ట్రాడినరీ ఉండేటటువంటి ఆ యొక్క లక్షణాలు ఈ బిడ్డల్లో ఉన్నాయి. ఎందుకంటే దేవుని పక్షంగా నిలబడ్డారు కాబట్టి, దేవుడు తినొద్దన్న వాటిని ముట్టలేదు కాబట్టి,